వాళ్ళ బ్యాంకులకు సెలవు కావడంతో ఏటీఎంల దగ్గర క్యూ కట్టారు జనం. ఉదయం నుంచే డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లంగర్ హౌస్ లోని ఎస్బీఐ ఏటీఎం దగ్గర నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఈ ఏటీఎంల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? జనం ఏమంటున్నారు? ఈ హెచ్డిఎఫ్సి ఏటీఎం దగ్గర ఉన్నాము. ఈ ఏటీఎం దగ్గర చూసుకున్నట్లయితే ఉదయం నుంచే చాలా మంది అందరూ కూడా తమ డబ్బుల డ్రా కోసం అని చెప్పేసి క్యూ లైన్ కట్టారు. ఇక్కడ మనం గత హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేసి చూస్తున్నాం. అయితే ఈ హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఇప్పటికే 2 సార్లు ఈ ఏటీఎం సంబంధించిన సెక్టర్ను ఓపెన్ చేయడం జరిగింది. 2 సార్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి మిషన్ సరిగ్గా పని చేయట్లేదనే ఉద్దేశంతో 2 సార్లు కూడా ఇప్పటికే దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది దాదాపు ఇక్కడ చాలా మంది కూడా ఈ డబ్బులు డ్రా చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఇక 500 అదేవిధంగా 1000 రూపాయల బ్యాన్ తర్వాత ఇవాళ తొలిసారిగా బ్యాంకులకు ఇవాళ సెలవు ఇవ్వడం జరిగింది. ఇక అన్ని ఏటీఎంలు కూడా పనిచేసాయని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ చాలా చోట్ల ఏటీఎంస్ కూడా ఇప్పటికీ ఇక్కడ ఓపెన్ కానీ పరిస్థితి నెలకొంది. ఇక మనం లంగర్ హౌస్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ ఏటీఎం కానివ్వండి, హెచ్డిఎఫ్సి ఏటీఎం కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏటీఎం కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా మిషన్ పనిచేస్తున్న పరిస్థితులు కనబడతాయి. చాలా మంది ఇక్కడ మనం ఈ హెచ్డిఎఫ్సి దగ్గర ఎదురు చూసినటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నారు? 7 గంటల నుంచి ఉన్నామండి మేము. అదే వచ్చి లైన్లో పడమని మిషన్ పని చేయక ఇప్పుడు వచ్చాడు ఆయన మెకానిక్, ఇప్పుడు చేస్తున్నాడు. మరి అది కూడా ఆయన వెళ్ళిపోతా ఉంటే మేము ఆపాము. పడగంటే పావు మరి నిన్న కూడా ఇట్లా ప్రాబ్లం అయింది, చేసిపోయాము, ఆగిపోయింది. మళ్ళీ ప్రాబ్లం అయితే ఆపుకున్నాము, లోపల ఆగిపోయాడు ఆయన కూడా. వస్తున్నాయి 2000 వస్తున్నాయి. ప్రాబ్లం డబ్బులు చేతికి అన్నాక లేట్ అవుతుంది అంతే. మాకు మంచిగా ఉంది అన్న. నిన్న కూడా ఈ ఏటీఎం పని చేయలేదు. ఏటీఎంలో రెండు ఏటీఎంలు చేసిపోయారు డబ్బులు. ఒక ఏటీఎం పని చేసింది, ఒక ఏటీఎం పని చేయలేదు. ఆయన చేసిపోయాడు ఆల్రెడీ కూడా, మెగా చేసిపోయాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ అది పని చేయలేదు. పని చేయకపోతే ఇప్పుడు వచ్చాడు ఆయన. 7 గంటలకు వస్తున్నాడు డబ్బులు అని. వస్తే అంతవరకు 8 గంటలకు ఆయన వచ్చాడు. ఆయన రిపేర్ చేస్తున్నాడు. చేసినాక ఇప్పుడు డబ్బులు ఆన్ అవుతున్నాయి, వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ బెడికి వెళ్తే కూడా ఆపేవా ఆయన. అక్కడ చెప్పి ఆగు, మళ్ళీ ఏమైనా డబ్బులు ఇవ్వడం, మళ్ళీ ఏమైనా ఆగిపోతే ఇబ్బంది అవుతాయని చెప్పి ఆపుకొని చేసుకుంటున్నాం డబ్బులు. ఇప్పటికే 2 సార్లు ఏటీఎం ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేశారు కదా, ఏం చెప్పారు మరి? ఏం చెప్పాడు, వచ్చే డబ్బులు వస్తాయని చెప్తున్నాడు. చెప్పి వెళ్ళిపోతా ఉంటే మేము ఆపుకున్నాం. ఏదో ప్రాబ్లం ఏమైనా మళ్ళీ ఏమైనా ఆగిపోతే ఏమైనా ప్రాబ్లం మీద మేము ఆపుకున్నాం. అయ్యాడు ఆయన కూడా అయ్యాడు. ఉదయం నుంచి కూడా ఇక్కడ డబ్బులు ఇంతవరకు తీసుకోలేదు. రాలే 7 గంటలకు వచ్చి లైన్ చేసాము, రాలే డబ్బులు రాలే. ఆయన కూడా ఆరాము మీరు చెప్తాడు, ఆయన కూడా ఆగిపోయాడు. నిలబడి మీరు చెప్పండి, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఈరోజు నేను మార్నింగే వచ్చేసాను. మొన్న కూడా వెయిట్ చేశాను. బట్ ఇప్పటిదాకా మనీ అనేది డ్రా చేసుకోలేదు అసలు. అండ్ ఈ ప్రాబ్లం చాలా కంటిన్యూగా ఉంది. అండ్ ఇక్కడ ఏ టైం చూసినా కూడా జనాలు ఆల్రెడీ పెరిగిపోతూ ఉన్నారు. అండ్ అసలు మళ్ళీ ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు, డబ్బులు అయిపోతున్నాయి అంటున్నారు. డైలీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం 3 డేస్ నుంచి అసలు మనీయే లేవు. యాక్చువల్లీ చెప్పాలంటే 500 అయినా 1000 అయినా ఎక్కడ తీసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ బ్యాంక్ వెళ్దామంటే జనాలు చాలామంది ఉన్నారు. అసలు ప్రాబ్లం అనేది చాలా హెవీగా ఉంది. కొంచెం ఎలా అయినా సార్ట్అవుట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు. అండ్ ఇంతగానం ఉండేటప్పటికీ ఎక్కడ డ్రా చేయలేకపోతున్నాం. ప్రతి ఒక్క ఏటీఎంలో ఇదే సిచ్యువేషన్. ఇది ఒకటనే కాదు, తీస్తారు, అయిపోతూ ఉంటాయి మనీ. సో ప్లీజ్ ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా ఇంకో ఆల్టర్నేట్ ఏదైనా కొంచెం హెవీ ఇంకో ఏటీఎంస్ అయినా ఇంకో ఆల్టర్నేట్ రీజన్స్ ఏమైనా పెట్టి కొన్ని హోటల్స్లో అయినా యాక్సెప్ట్ చేసేలాగా. ఈవెన్ కార్డ్ స్వైపింగ్ కూడా కొంచెం తీసుకోవట్లేదు ఈ మధ్య 2 డేస్ నుంచి వెళ్ళి. అది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ఇప్పటికీ మళ్ళీ స్టేటస్ చూసి ఇంకా మనీ రావట్లేదు అంటున్నారు. సో వాట్ ఈస్ దిస్ థింగ్? అప్పటి నుంచి చూస్తున్నాము. ఇప్పటికి 2 టైమ్స్ క్లోజ్ చేశాడు, తీశాడు. బట్ ఇది ఇప్పటికీ రిపీట్ అవుతానే ఉంది. ఇప్పటికీ మనీ రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసి సాయంత్రం దాకా ఉండాల్సి వస్తుందేమో. మళ్ళీ అదే డౌట్ ఉంది. లైన్లో ఎంత ముందున్నా కానీ డబ్బులు తీసుకునే అవకాశం లేదు. సో వాట్ ఈస్ దిస్ అనేది ఇంకా ఏటీఎంస్ అయినా కానీ ఎవరైనా కానీ క్వశ్చన్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఏటీఎంస్లో అయినా బ్యాంక్లో అయినా వాట్ ఈస్ దిస్ అంత కొట్టుకుంటున్నారు డబ్బుల కోసం. వాట్ ఈస్ దిస్ అని ఇది క్వశ్చన్. ఇప్పటివరకు మీరు ఏటీఎం నుంచి ఒక్కసారి డ్రా చేశారా నిన్న మొన్న? కానీ ఇప్పటికైతే ఒక 100 రూపీ నోట్ డ్రా చేయలేదు. అసలు లోపలికి ఎంటర్ కాలేదు. నాకు ఆ ఛాన్సే రాలేదు. నాకు అదే పబ్లిక్గా ఇల్లు ఇక్కడే ఉన్నా కానీ నేను డ్రా చేసుకోలేకపోతున్నాను. లైన్లో పొద్దులో వచ్చి నిలిచి ఉన్నా కానీ లోపలికి ఎంటర్ అయ్యే సిచ్యువేషనే లేదు అసలు. సో అసలు మన దగ్గర మెయిన్ కారణం ఏంటంటే ఈ ఏటీఎం సెంటర్లో 2000 రూపీస్ నోట్ ఏదైతే ఉందో అది వస్తలేదు. ఓన్లీ 100 వస్తున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. నైట్ 7 o'clock దగ్గర యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం దగ్గర, మన మేదీపట్నం ఏటీఎం దగ్గర కొట్టుకొని చచ్చారు. పబ్లిక్ కొట్టుకొని చచ్చారు. హాస్పిటల్లో పోతే కూడా ఈవెన్ దో హాస్పిటల్, భాస్కర మెడికల్ హాస్పిటల్, ఏ హాస్పిటల్ పోయినా కూడా నోట్లు వస్తలేవు. 500 రూపాయలు నోట్లు తీసుకుంటారు, 1000 రూపాయలు, ఏం పైసలు అసలు ఎక్కడ. మొత్తం మార్కెట్ టైట్ అయిపోయింది. పిల్లలకి స్కూల్ ఫీజు కడదామన్నా కూడా స్కూల్లో ఇంట్లో కూర్చోబెట్టుకోరు. మీ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకోరు. కొత్త నోట్లు వస్తే తీసుకోండి అంటే ఫీజు కట్టురే అంటారు. ఇక స్కూల్ పిల్లలకి చదువు చెప్పుకోద్దాం మేము? ఇదేం ప్రాబ్లం? ఇది ఏం ప్రాబ్లం సార్? ఇంకెన్ని రోజులు ఉంటుంది ఇట్లా?
టిఫిన్ చేయాలన్నా ప్రాబ్లం అవుతుంది, పెట్రోల్ పోసుకోవాలన్నా ప్రాబ్లం అవుతుంది, మాకు ఏడికి పోవాలన్నా ఏం చేయాలన్నా మాకు 100% ప్రాబ్లం అవుతుంది. అసలు ఇంత బ్లండర్ 2000 రూపీస్ నోట్ మీద చూడండి, రాంగ్ ప్రింటింగ్ ఉంది. 2000 రూపాయలు అని చెప్పి అన్ని లాంగ్వేజ్లో రాసి ఉంటుంది, కానీ ఒక్క లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా లేదు. ఒక లాంగ్వేజ్ మొత్తం ఏటీఎం ఇక్కడ పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఏటీఎం కాదు సార్, ఏ ఏటీఎం లో కూడా మనకు డబ్బులు దొరకలేవు. ఏటీఎం లో డబ్బులు పెడితే గంట సేపటి లోపల డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి. ఓన్లీ 1 అవర్ సర్వీస్. ఎంత పెద్ద ఏటీఎం సెంటర్లో కానీ అంతెందుకు తిరుమలగిరిలో డైరెక్ట్గా 6 ఏటీఎంలు ఉంటాయి లైన్గా. ఒక్క ఏటీఎంలో క్యాష్ పెట్టుకుని మొత్తం గంట సేపట్లో క్యాష్ ఖాళీ. పబ్లిక్ అంతా మొత్తం మెంటల్ ఎక్కిపోయారు సార్, పబ్లిక్ అంతా మొత్తం మెంటల్ ఎక్కిపోయారు. ఒక్కడు కూడా ఒక్కొక్కని కొలువు ఒక నెలకి 2000 జీతం ఉంటుంది, అవునా కాదా? ఒక్కొక్క కొలువు 2000 ఉంటుంది నెలకి. వాడు ఒకరోజు పని చేయకుండా వచ్చి 2000 గిక్కొని పోవాలి. ఇక్కడ ఎంత ప్రాబ్లం అవుతుంది సార్, అసలు ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? మీరు మీ మీడియా ద్వారా వీసిక్ ద్వారా 3 బార్ న్యూస్లు వేయాలి. ఇది 3 బార్ న్యూస్ లేచి మొత్తం పబ్లిక్కి తెలియాలి. ఇంత ప్రాబ్లమా ఏడుంది సార్ ఇంతగానము? హాస్పిటల్లో ఇంట్లో టిఫిన్ పొద్దుగా లేచి టిఫిన్ సెంటర్కి పోదామన్నా కూడా ప్రాబ్లం అయింది సార్ మాకు. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ, డబ్బులు ఇక్కడ రావట్లేదు? सर सुबह से हम लोग यहाँ लाइन लगा के ठहरे, पैसे एटीएम से निकल रहे नहीं, लोग जो है परेशान है, ना खाने को पैसे है, कुछ भी नहीं, बहुत प्रॉब्लम है लोगों को. हर कारोबारा बंद करके बैठ गए. जब से पैसे बंद हुए, 500-1000 रुपए के नोट बंद हुए, जब से दुकाना बंद करके बैठे, बहुत तकलीफ हो रही. अब इसका क्या हल करेंगे आप लोग बोलिए? ఇది సరిగా ఏటీఎం నడుస్తలేదు. ఇప్పుడు జరసేపు నడుస్తుంది, జరసేపు అయినాక బంద్ అయిపోతుంది, స్టక్ అయిపోతుంది. లైన్లో నిలబడి పోయే వరకు పైసలు దొరకలేవు, పైసలు లేవు, ఏం లేవు. ఇక పర్షాన్లో ఉన్నాం అందరం. తీసుకున్నావు ఏటీఎంలో ఒకసారి డ్రా చేసినావు ఈ బ్యాన్ అయిన తర్వాత? నిన్న తీసుకున్నా, రాత్రికి తీసుకున్నాను, 2000 రూపాయలు తీసుకున్నాను రాత్రికి. 2 గంటలు నిలబడి తీసుకున్నాను. ఇవాళ పొద్దుగాల వచ్చిన మళ్ళీ పైసలు లేవు, దవాఖానకు పోవాలి. అది ఇప్పుడు ఇక్కడ పోతే లోపల ఇప్పుడు స్టక్ అయిపోయింది ఏటీఎం. ఇది నడుస్తలేదు. హెచ్డిఎఫ్సి ఒకటి నడిచింది నిన్న, ఇవాళ అయితే అది బి నడుస్తలేదు. ఇది వర్క్ చేస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు బయట లైన్ నిలబడ్డారు, కానీ వర్క్ చేస్తున్నారు, అది స్టక్ అయిపోతుంది. అది మాకు ఇబ్బంది అయిపోతుంది. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్ ఇప్పటికే అంటే ఇవాళ బ్యాంకులు బంద్ ఉన్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా, సామాన్య ప్రజలకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక ఇవాళ ఉదయం నుంచి అంటే ఉదయం 7 గంటల నుంచి దాదాపు అన్ని బ్యాంకుల దగ్గర కూడా పెద్ద ఎత్తున క్యూ కట్టారు, కానీ అన్ని ఏటీఎంలు కూడా సజావుగా పనిచేయట్లేదు. చాలా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకులో కూడా దాదాపు 2 సార్లు ఇప్పటికీ ఓపెన్ చేసి మళ్ళీ ఆ మిషన్ సరిగా పనిచేయకపోవడం కారణంగా 2 సార్లు ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఒక్కరు కూడా ఇంతవరకు ఈ ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసిన పరిస్థితులు మాత్రం కనబడతలేవు. ఇక మిషన్ టెక్నికల్ గా ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు చాలా అంటే వీళ్ళు మాకు కనీసం 2000 రూపాయలు డ్రా చేసుకునే పరిస్థితి కూడా కనబడతలేవు. సో దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కనీసం టిఫిన్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ఏటీఎంలు అంటే గవర్నమెంట్ ఏటీఎంలు అన్ని పనిచేస్తాయని చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎంలు మాత్రం ఎక్కడ చూసుకున్నట్లు ఎక్కడికి పని చేయట్లేదు. ఒకవేళ పని చేసినప్పటికీ అర్ధ గంట నుంచి గంట వరకే పనిచేస్తున్నాయి. ఆ గంటలోపే ఆ ఏటీఎంలో వేసినటువంటి డబ్బులన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. సో దీనివల్ల డబ్బులు లేని పరిస్థితులు నెలకొంటుంది. గంటల తరబడి లైన్లో నిలబడి నిరాశతో వెనుదిరిగి పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సునంద.